అత్త, చీకటి వస్తుంది. కొంచెం భయంగా ఉంది. మీరు వచ్చారు. భయపడకు నాన్న, నేను ఉన్నా కదా. దేవుడు మనతో ఉంటాడు నాన్న, మనం భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ తీసుకురా నాన్న, ఒక గొప్ప కథ చెప్తా. ఒక రోజు చిన్న కుర్రోడు డేవిడ్ గొప్ప రాక్షసుడు గోలియత్ని ఎదిరించాడు. ఎలాహా లోయలో రెండు సేనలు ఎదురెదురుగా నిలిచాయి. ఒకవైపు ఇశ్రాయేల్, మరోవైపు ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్ల నుంచి ముందుకొచ్చిన వాడు ఒక భీకరమైన యోధుడు. అతని పేరు గొలియాత్. అతని శరీరం భారీగా, గళం ఉరుములా మార్మోగేది. 40 రోజుల పాటు ఇశ్రాయేల్ సేనను అవమానించాడు. కానీ ఎవరు ముందుకు రాలేదు. భయం అందరి హృదయాలు కప్పేసింది. అదే సమయంలో ఒక చిన్న గొర్రెల కాపరి బాలుడు సేన శిబిరానికి వచ్చాడు. అతని పేరు డేవిడ్. డేవిడ్ యోధుడు కాదు, కానీ అతని విశ్వాసం అచంచలం. దేవుని సేనను అవమానించడాన్ని చూసి డేవిడ్ నిలబడిపోయాడు. బలంతో కాదు, ఆయుధాలతో కాదు, దేవుని నామంలోనే నేను పోరాడతాను అని అతను చెప్పాడు. చేతిలో ఒక గోలి, ఒక రాయి. డేవిడ్ యోధుడు కాదు, కానీ అతని విశ్వాసం అచంచలం. గొలియాత్ ముందుకు అడుగులు వేస్తూ డేవిడ్ని చూసి నవ్వాడు. నువ్వేనా నన్ను ఎదుర్కొనేది అని అవహేళన చేశాడు. కానీ డేవిడ్ నిలబడి చెప్పాడు, నీవు ఖడ్గంతో వస్తావు, ఈటలతో వస్తావు, కానీ నేను సర్వశక్తిమంతుడైన దేవుని నామంలో వస్తున్నాను. సేనల మధ్య నిశ్శబ్దం, గాలి కూడా ఆగిపోయినట్టు. డేవిడ్ పరిగెత్తాడు, గోలి తిప్పాడు, ఒకే ఒక్క రాయిని విడిచాడు. ఒకే ఒక్క రాయి గొలియాత్ను నేల కూల్చింది. ఆ రోజు బలం గెలవలేదు, విశ్వాసమే గెలిచింది. ఈ కథ మనకు చెప్పేదొక్కటే, భయం ఎంత పెద్దదైనా విశ్వాసం దానికంటే గొప్పది.